నిజాం కాలేజీలో గత కొన్ని రోజులుగా తమకు హాస్టల్ కేటాయించాలని చెప్పి యూజీ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. తమని కాదని పీజీ విద్యార్థులకు హాస్టల్ కేటాయించడం పట్ల విద్యార్థులు నిరసనలు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఈరోజు కాలేజ్ ఆవరణలో స్టూడెంట్స్ అందరూ కూర్చొని శాంతియుతంగా నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తున్నది. మనతో మాట్లాడేందుకు విద్యార్థులు ఉన్నారు. ఏంది అసలు మీ ప్రధాన డిమాండ్ ఏంది? గత కొన్ని రోజులుగా మీరు ప్రొటెస్ట్ చేస్తున్నారు, ఏమంటున్నారు అసలు కాలేజీ అధికారులు కానీ యూనివర్సిటీ అధికారులు కానీ ఏమంటున్నారు? సార్, ఇది గత కొన్ని రోజులుగా కాదు సార్, గత కొన్ని నెలలుగా మేము దీనికి పోరాడుతూ ఉన్నాము సార్. ప్రిన్సిపల్ సార్ ఏమన్నారంటే మాకు ఒక హాస్టల్ కన్స్ట్రక్షన్ అనేది చేశారు. అది మొట్టమొదటి నుంచి వాళ్ళు వస్తున్న విషయం ఏంటంటే యూజీ వరకే అన్నారు. యూజీ కోసమే, యూజీ యొక్క విద్యార్థుల కోసమే, విద్యార్థినీల కోసమే ఇది కట్టబడిందని చెప్పారు. తర్వాత వచ్చి మాట మారుస్తున్నారు సార్, ఇది పీజీ వాళ్ళ కోసం వస్తుంది ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా అని. సార్, ఒకటేంటంటే యాన్యువల్ ఈవెంట్ ఫంక్షన్ జరిగినప్పుడు మా టీఆర్ఎస్ సభ్యుడైన కేటీఆర్ వచ్చారు. ఆయన మా నిజామియన్, ఆయన ఒక 5 కోట్లు దీనికి శాంక్షన్ చేశారు సార్. తర్వాత ఈ కాలేజ్కి ఉన్న వైస్ ఛాన్సలర్ వీసీ వచ్చేసరికి 1 కోటిని దీనికి శాంక్షన్ చేశారు. మొత్తం 6 కోట్లతో ఆ హాస్టల్ కన్స్ట్రక్షన్ అనేది జరిగింది. ఇప్పుడు వచ్చేసరికి ఇది మేము ఈ జరిగిన అంటే ఎక్స్ నిజామియన్ వచ్చి ఈ విధంగా శాంక్షన్ చేసినా కూడా ఇది మేము చేయలేము, యూజీ వాళ్ళకి కాదు పీజీ వాళ్ళకి అని చెప్పి వాళ్ళు ఒక వెనకడుగు వీళ్ళు ముందు పెడుతున్నారు సార్. దీన్ని మేము ఖచ్చితంగా మేమందరం కూడా నిరాకరిస్తున్నాము. దీనికి మేము వ్యతిరేకం చేస్తున్నాము. మేము ఒక పీస్ఫుల్ ప్రొటెస్ట్ మేమందరం కూడా మా యొక్క ఆవేదనని మేము తెలుపుతున్నాం సార్. ఇక్కడ ఉన్న వాళ్ళ విద్యార్థులు అందరూ కూడా నిజాం కాలేజ్లో ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళందరూ కూడా రిమోట్ విలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళు సార్. వాళ్ళకి సంబంధించి ప్రైవేట్ హాస్టల్లో కూడా ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఒక సగటు నెలసరి వచ్చేసరికి 5,000 ఆ విధంగా ఖర్చు పెట్టడం మాకు ఎంతవరకు చాలా బాధాకరంగా ఉంది సార్. వాళ్ళ ఫ్యామిలీస్ కూడా అంత యావరేజ్ సాలరీ కూడా అంత ఉండదు. అలాంటిది మేము గవర్నమెంట్కి సంబంధించి ఒక కన్స్ట్రక్షన్ చేస్తే దాన్ని పీజీ వరకు ఎందుకు యూజీ వాళ్ళకి పరిమితం చేయాలని మేము కోరుకుంటున్నాము. ముందు అదే అన్నారు, ఆ మాట మేము ప్రశ్నిస్తే మమ్మల్ని తప్పుపడుతున్నారు సార్. దీన్ని మేము వ్యతిరేకిస్తూ పోరాడుతున్నాం సార్. అంటే టోటల్ మొత్తం ఎంతమంది ఉంటారు ఇప్పుడు రోజు? అంటే ఎట్లా ఉంటున్నారు? ఇప్పుడు ఇన్ని రోజులు హాస్టల్ కొత్తగా కట్టారని చెప్తున్నారు, గత కొన్ని రోజులుగా మీరు ఎక్కడ ఉంటున్నారు? టోటల్ ఎంతమంది విద్యార్థులు సార్? ఇక్కడ మేము చుట్టుపక్కల ఉంటున్న ప్రైవేట్ హాస్టల్లో మేము హాస్టలర్స్గా ఉంటున్నాం సార్. ఇక్కడ మాకు బాయ్స్కి అయితే ఉంది సార్, నిజాం కాలేజ్లో బాయ్స్కి అయితే సెకండ్ ఇయర్ నుంచి వాళ్ళు హాస్టల్లో ఉంటున్నారు. కానీ గర్ల్సే చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. అది ఫుడ్ పరంగా అయినా వసతి పరంగా అయినా మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఆ సౌకర్యాన్ని కల్పించడానికి మేము హాస్టల్ని మేము డిమాండ్ చేస్తున్నాము. కానీ అది పీజీ వాళ్ళకి అని చెప్పి వాళ్ళు మొండితనం చేస్తున్నారు సార్. దీని విద్యార్థులుగా మేము దీన్ని తప్పుపడుతూ మేము ప్రశ్నిస్తున్నాము. ఆ విధంగా మేము పోరాడుతున్నాము. మేము శాంతియుతంగానే పోరాడుతున్నాం సార్. అక్కడ వేకెన్సీలు ఉన్నా కూడా పీజీ వాళ్ళకి ఇస్తామని డిమాండ్ చేస్తున్నారు సార్. దీన్ని మేము తప్పుపడుతున్నాము. ఇది ఎవరి సొత్తు కాదు సార్, ఇది మన నిజాం కాలేజ్లో ఉన్న విద్యార్థినుల యొక్క సొత్తు సార్. ఇది చాలా మంది విద్యార్థులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు వాళ్ళు గత కొన్ని రోజులుగా వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది? ఇప్పటికే ప్రొటెస్ట్ చేస్తున్న వారిని పోలీసులు కూడా మొన్న అరెస్ట్ చేసి తరలించడం జరిగింది. దీనిపైన విద్యార్థులు ఏమంటున్నారు? ఎట్లా ఉంది మీ సిచ్యువేషన్? అంటే ఏ ఇయర్ చదువుతున్నావు? ఎట్లా ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్? ఇప్పుడు నేను BS సెకండ్ ఇయర్ సైకాలజీ. మేము ప్రిన్సిపల్కి పోయిన డిసెంబర్ ఇది ఇనాగ్రేషన్ అయిపోయినప్పటి నుండి మాకు ఎప్పుడు ఇస్తారని చెప్పి ఎన్నో యూనియన్స్ నుండి రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. కానీ అప్పుడేమన్నారు ట్రై చేస్తామని చెప్పినారు. ఇప్పుడేమో వెళ్ళి అడిగితే పీజీ వాళ్ళకి అనేసి అన్నారు. పీజీ వాళ్ళకి ఆల్రెడీ ఉస్మానియా యూనివర్సిటీలో అలాట్ చేశారు. కానీ ఇక్కడ ఏమో కొత్త హాస్టల్ ఉంది కాబట్టి వాళ్ళకి ఇస్తామంటాము. యూజీ వాళ్ళకి ఎక్కడ హాస్టల్ ప్రొవైడ్ చేయట్లేదు. కానీ ఇది కాకపోయినా బయట ఎక్కడైనా తీసుకొనైనా మాకు ప్రొవైడ్ చేయాలి కదా, అది కూడా లేదు. కేటీఆర్ గారు ఏం చెప్పారు? యూజీ అని మెన్షన్ చేయలేదు, పీజీ అని మెన్షన్ చేయలేదు, బాలికలకు. సో గర్ల్స్కి కాబట్టి పీజీ వాళ్ళకి ఆల్రెడీ అక్కడ ఉంది కదా, మరి మాకు ఇక్కడ ఇచ్చేస్తే అయిపోతుంది. కానీ ఇస్తలేరు. మేమేమో కొన్ని మంత్స్ నుండి లెటర్స్ రాస్తున్నాం కానీ ఏం చేసాం. అందుకే మేము ఇక ఏం చేయాలో అర్థం కాక ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళేసి ధర్నా చేసినాం. పోలీసులు వచ్చేసి మేము అసలు వాళ్ళని ఏం అనలేదు. పోలీసులు వచ్చి మమ్మల్ని ఎక్కించుకొని వెళ్ళి మా మీద కేసులు పెడతామని చెప్పేసి అంటున్నారు. ప్రిన్సిపల్ రివర్స్ కేసు మా మీద పెడతారంట. మరి మేమైతే న్యాయం కోసం ఇక్కడ ఉన్నాం. ఎన్ని రోజులైనా సరే ఇట్లనే కూర్చొని ఉంటాం. మాకేముంది? మీరు ఇన్ని రోజులుగా ప్రొటెస్ట్ చేస్తున్నప్పటికీ ఏమంటున్నారు అసలు? కాలేజ్ అధికారులు కానీ యూనివర్సిటీ వీసీ కానీ ఎవరైనా హయ్యర్ అఫీషియల్స్ని కలవడం జరిగిందా? ఏమంటున్నారు అసలు? ప్రిన్సిపల్ సార్ అయితే మేము మాట్లాడతాం. ఆల్రెడీ ఒక 2 days బ్యాక్ 3 days బ్యాక్ కౌన్సిల్ మీటింగ్ అయిందంట యూనివర్సిటీలో. సో వాళ్ళందరూ ఇవ్వరు అనేసి మాట్లాడుకున్నారు. ప్రిన్సిపల్ సార్ కూడా మా చేతిలో ఏం లేదమ్మా అనేసి అంటున్నారు. మేము మొన్న లింబర్టీ సార్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ దగ్గరికి వెళ్తే సార్ లేరు, మేము రిప్రజెంటేషన్ అయితే ఇచ్చాం, మళ్ళీ ఇప్పుడు వెళ్దామని చూస్తున్నాం. వీసీ సార్ దగ్గర కూడా వెళ్తాం, అందరినీ అడుగుతాం. లేదు అనేసి అని అంటే మేము ఇంతకు మించి ఏం చేయలేము.
అంటే ఎన్ని రోజుల నుంచి ఇట్లా జరుగుతుంది? అసలు క్యాంపస్లో మీకు అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయా? ఎట్లా ఉంది మీ పరిస్థితి? మేము ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యేటప్పుడే మాకు యూజీ గర్ల్స్ హాస్టల్ ఉందని చెప్తేనే మేము జాయిన్ అయినాం. అప్పుడున్న పాత ప్రిన్సిపల్ సార్ ఏమో పీజీ వాళ్ళకి కాదు, అది ఓన్లీ యూజీ వాళ్ళకి అని చెప్పారు. మేము అప్పుడు పీజీ ఇంటిగ్రేటెడ్ పీజీ వాళ్ళ కొరకు వెళ్తేనే అది ఓన్లీ యూజీ వాళ్ళకి అమ్మా అని మాకు పాత ప్రిన్సిపల్ నారాయణ సార్ మా ముందే చెప్పినారు. అది ఇప్పుడు వచ్చిన ప్రిన్సిపల్ సార్ ఫస్ట్ ఏమో మేము యూజీకి ట్రై చేస్తున్నాం అని ఇప్పటివరకు చెప్పి ముందే మాకు ఓన్లీ అది పీజీ అంటే మేము అసలు అది పీజీ వాళ్ళ హాస్టల్ అని మాకు ముందే చెప్తే అక్కడ సార్ అడుగు కూడా పెట్టకపోదు. మేము మా హాస్టల్ అది వేరే వాళ్ళకి ఇస్తే ఎవరైనా క్వశ్చన్ చేస్తారు. మాకు చాలా ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. పేపర్ ప్రకటన కూడా యూజీ అని ఇచ్చారు. కేటీఆర్ సార్ ఇక్కడ డిగ్రీ చదివినారు, పీజీ కాదు. పీజీ వాళ్ళకి వాళ్ళు ఆల్రెడీ అక్కడ ఉస్మానియాలో హాస్టల్ ఉంది. అప్పుడు కేటీఆర్ సార్ బాలికలకు మాత్రమే హాస్టల్ కావాలన్నారు. ఆల్రెడీ అక్కడ పీజీ వాళ్ళకి హాస్టల్ ఉన్నాక కూడా బాలికలకు అని మెన్షన్ చేసినప్పుడు కామన్ సెన్స్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది అది డిగ్రీ యూజీ వాళ్ళకే హాస్టల్ అని చెప్పేసి. మా హాస్టల్ మాకు వచ్చే వరకు ఇక్కడ నుంచి మేమైతే లేచేది లేదంతే. అది విద్యార్థులు అయితే తమకు ఏదైతే ముందుగా అన్నారో దాని ప్రకారమే హాస్టల్ కేటాయించాలని, లేని పక్షంలో ఈ ప్రొటెస్ట్ మేము ఆపమంటున్నారు. మనతో మాట్లాడేందుకు విద్యార్థి సంఘ నాయకులు కూడా ఉన్నారు. చూస్తున్నామంటే కాలేజీలో గత కొన్ని రోజులుగా ఈ పరిణామాలు జరుగుతున్నాయి. సో అంటే మీరు కూడా విద్యార్థి సంఘ నాయకులుగా అధికారులను కలిసారా? ఎవరన్నా ఎడ్యుకేషన్ మినిస్టర్ని కలిసారా? ఎట్లా ఉంది వాళ్ళు? అంటే ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉండబోతుంది? నిజాం కాలేజీ యూజీ విద్యార్థులంతా గ్రామీణ ప్రాంత విద్యార్థులు. గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చి ఒక 4,000 రూపాయలు ప్రైవేట్ హాస్టల్లో పెట్టి వేచించుకొని రోజు సంవత్సరానికి ఒక 50,000 రూపాయల ఖర్చుతో కూడుకొని ప్రైవేట్ హాస్టల్లో గన్ ఫౌండరీ, అబిడ్స్ లేదా తదితర ప్రాంతంలో ఉంటున్నారు. కేటీఆర్ గారు అల్యూమిని స్టూడెంట్గా వచ్చి దాదాపు ఒక 8 కోట్ల రూపాయలు కేటాయించి యూజీ హాస్టల్ని కేటాయిస్తే ఈరోజు నువ్వు పీజీ విద్యార్థులకి సీట్లు ఇవ్వాలి కదా, పీజీ స్టూడెంట్స్కి హాస్టల్లో కేటాయించాలని మాట్లాడుతున్న వీసీ నువ్వు యూనివర్సిటీలో 70% మంది మహిళా విద్యార్థులు ఉన్నప్పుడు నువ్వు 70% మందికి అనుగుణంగా నువ్వు యూనివర్సిటీలో హాస్టల్స్ కట్టాలి కానీ యూజీ కోసం కట్టిన హాస్టల్లో నువ్వు తీసుకొని వచ్చి పీజీ విద్యార్థులను పెడతానని మాట్లాడితే ఇది ఎట్లా సమంజసం అవుతుంది? ఈరోజు యూనివర్సిటీలోనే విద్యార్థులు చాలామంది ఉన్నప్పుడు నువ్వు వాళ్ళకి అనుగుణంగా హాస్టల్స్ని పెంచాలి. హాస్టల్ పెంచినప్పుడు నువ్వు అక్కనే అకామిడేషన్ కడితే ఈ యూజీ పీజీ వాళ్ళంతా యూనివర్సిటీలో ఉండడానికి అవకాశం ఉంటుంది. 400 మంది విద్యార్థుల ఆవేదన పట్టించుకోకుండా నువ్వు ఈరోజు విద్యార్థులనంతా ఈరోజు రోడ్డు మీద కూర్చోబెట్టి లేదా ప్రొటెస్ట్ చేస్తే వాళ్ళపైన పోలీస్ స్టేషన్లకు తరలించి కేసులు పెట్టడం అనేది అది ప్రిన్సిపాల్ కానీ వీసీ కానీ తగదు. ఖచ్చితంగా విద్యార్థి సంఘాలుగా మేము ఒకటే వీసీకి హెచ్చరిస్తూ ఉన్నాం. నువ్వు ఈరోజు నిజాం కాలేజ్ స్టూడెంట్స్ అంతా శాంతియుత సైలెంట్ ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. మేము కూడా నీ వీసీ బిల్డింగ్ని కూడా ముట్టడిస్తాం, లేకపోతే నిజాం కాలేజ్ పూర్వ విద్యార్థులు లేదా అనేక విద్యార్థి సంఘాలను అయితే ఐక్యం చేసుకొని ఖచ్చితంగా యూజీ విద్యార్థులకు యూజీ హాస్టల్ ఇచ్చేంత వరకు పోరాటం విద్యార్థులు ఆపరు. విద్యార్థి సంఘాల మద్దతు కూడా ఎప్పుడు ఉంటుంది. నువ్వు కేసులు పెడతావా లేదా ఇంకోటి ఏం చేసినా కానీ ఇక్కడ నుంచి తగ్గేదే లేదు. మీరంతా ఇప్పటికే చూస్తూ ఉన్నారు 100 మంది పోలీసు వాళ్ళు లేదా బారికేట్లు లేదా వెహికల్స్ అనేది తీసుకొని వచ్చి నువ్వు ఈరోజు పిల్లలంతా భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నావు అంటే నీ వైఖరి ఏందో అర్థమవుతున్నది. ఇది నిజాం కాలేజీకి తెలంగాణ ఉద్యమంలో పోరాడిన చరిత్ర కొత్తది కాదు, లేదా యూనివర్సిటీలో నిన్ను మబ్బు దింపడం కూడా కొత్తది కాదు. కాబట్టి ఖచ్చితంగా వీసీ కానీ ప్రిన్సిపల్ కానీ యూజీ విద్యార్థుల పక్షాన నిలబడకపోతే ఇంతకన్నా పెద్ద ఉద్యమం ఖచ్చితంగా చేపడతామనేది తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. అంటే మీరు చెప్పండి, ఇంతమంది పోలీస్ సెక్యూరిటీ ఉంది, మొన్న ఈ విద్యార్థులను ఈడ్చుకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది, అంటే ఎందుకు కావాలని ఇట్లా కాలేజీ సిబ్బంది కానీ యూనివర్సిటీ అధికారులు వ్యవహరిస్తున్నారు? నిజాం కాలేజ్ ఉమెన్స్ హాస్టల్ అనేది నిజాం కాలేజ్ విద్యార్థులు కాక నిజాం కాలేజ్ అల్ముని విద్యార్థులుగా అనేక ఉద్యమాలు చేసి ఇది ఒక నిజాం కాలేజీకు మహిళా హాస్టల్ కేటాయించాలని చెప్పేసి ఇది నిజాం కాలేజ్ విద్యార్థుల ఆకాంక్ష. ఈ ఆకాంక్షతోటి అనేక ఉద్యమాలు నిర్వహించి మేము 2017లో మా అల్ముని స్టూడెంట్ అయిన కేటీఆర్ గారితో 8 కోట్లు శాంక్షన్ చేపించి బిల్డింగ్ మేము కట్టించుకున్నాం. ఆ కట్టించుకున్న విధాన్ని ఈరోజు ఎవరైతే వీసీ ఉన్నారో వీసీ ఎప్పుడు కూడా విద్యార్థికి అనుకూలంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు. విద్యార్థి వ్యతిరేక నిర్ణయాలే ఆయన ఇప్పటి వరకు తీసుకున్నాడు. విద్యార్థి వ్యతిరేక నిర్ణయాలు, ప్రొఫెసర్ వ్యతిరేక నిర్ణయాలే తీసుకున్నాడు. ఒకవేళ వాళ్ళు చెప్పినట్టు కానీ పీజీ విద్యార్థుల స్ట్రెంత్ ఎక్కువైతే ఇక్కడున్న డిపార్ట్మెంట్లో 12-16 డిపార్ట్మెంట్ ఉంటాయి. ఒక డిపార్ట్మెంట్కి వచ్చేసి 30 సీట్లు మాత్రమే ఉంటాయి. 30 సీట్లు అంటే 480 మంది. 480 మందిలో సగం మంది అమ్మాయిలు ఉన్నా సరే ఇక్కడ హాస్టలు సగం మంది యూజీ వాళ్ళకి ఇవ్వండి, సగం పీజీ వాళ్ళకి ఇవ్వండి. పీజీ వాళ్ళకి ఇస్తే ఇద్దరికి కలిసి ఇవ్వండి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కానీ అలా కాకుండా కనీసం మా హక్కుల కోసం మేము పోరాడేంత స్వేచ్ఛ కూడా ఇవ్వకుండా విద్యార్థులు ప్రిన్సిపాల్ని కలుద్దామని చెప్పేసి పోతే మొన్న 200 మంది పోలీసులు వచ్చి దౌర్జన్యంగా తెలంగాణ ఉద్యమంలో కూడా ఇప్పటి వరకు నిజాం కాలేజ్ చరిత్రలో తెలంగాణ ఉద్యమంలో గేట్లు తీసి మరీ యూజీ హాస్టల్లో విద్యార్థులను కొట్టిరు. కానీ దాని తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని నిన్న తలపించింది. తెలంగాణ ఇంత కొట్లాడి ఇంత చేసి మనం సాధించుకున్న తెలంగాణలో పోలీసులు ఇంత దౌర్జన్యం. ఈరోజు కూడా మా హక్కుల కోసం మేము సైలెంట్గా ప్రొటెస్ట్ చేస్తున్నామని అంటే 100 మంది పోలీసులు వచ్చి మీరు రోడ్డు బ్లాక్ చేస్తున్నారు. అసలు మీరు ఎవరు? పోలీసులు ఎవరు?
యూజీసీ నామ్స్ ప్రకారం పోలీసులు క్యాంపస్లోకి అడుగుపెట్టవద్దు. ఎవ్వరు కూడా మీకు కంప్లైంట్ చేయలేదు. మేము శాంతియుతంగా ప్రొటెస్ట్ చేస్తున్నాం అని చెప్పేసి ఎంత చెప్పినా కానీ పోలీసులు మమ్మల్ని మేము లిఫ్ట్ చేస్తాం, మీ మీద కేసులు పెడతామని చెప్పేసి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. సో ఇలాంటి మా హాస్టల్ మేము సాధించుకునేంత వరకు కూడా మేము పోరాటం అనేది విరమించము. రేపు అందరి విద్యార్థి సంఘాలను విద్యార్థులను పూర్వ విద్యార్థులను కూడా కలుపుకొని రేపు చలో హలో నిజామియన్ చలో ఉస్మానియా అనే కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. అదేవిధంగా ఈ హాస్టల్ సాధించే వరకు నిజాం కాలేజ్ యూజీ హాస్టల్ విద్యార్థి సాధన కమిటీ అని చెప్పేసి మేము కూడా కమిటీ వేసుకొని ఆ కమిటీ ద్వారా ఉద్యమాలు అనేది ముందుకు తీసుకోని చెప్పేసి తెలియజేస్తాం. అది విద్యార్థులందరూ కూడా మేము స్వచ్ఛందంగా అడుగుతున్నాము. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల నుంచి చాలామంది విద్యార్థులం ఇక్కడ ఎన్నో ఆకాంక్షలతో చదువుకుంటున్నాము. ముందుగా ఇచ్చిన మాట ప్రకారం, ఎందుకంటే బయట ఉండలేకపోతున్నాము, చాలా కాస్ట్లీ అవుతుంది. అసలే గ్రామీణ ప్రాంతాల్లో ఎంతోమంది పేద విద్యార్థులు కష్టపడి ర్యాంకులు సాధించుకొని ఇక్కడ చదువుతున్నామని చెప్పి తమకు హాస్టల్ కేటాయించేంత వరకు ఎట్టి పరిస్థితుల్లో ఆందోళన విరమించమని వెంటనే దీనిపైన విద్యాశాఖ మంత్రి కావచ్చు, యూనివర్సిటీ వీసీ, అదేవిధంగా ప్రిన్సిపల్ సరైన నిర్ణయం తీసుకోవాలని, లేకపోతే ఇదే రకంగా ప్రొటెస్ట్ను మరింత కంటిన్యూ చేసి ఉధృతం చేస్తామని చెప్పి స్టూడెంట్స్ కావచ్చు, స్టూడెంట్ యూనియన్ ఆర్గనైజేషన్ చెప్తున్నారు. ఇది నిజాం కాలేజీలో ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో విజయ్, V6 న్యూస్, హైదరాబాద్.